హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పెన్షన్ 10,500 భారీగా పెంపు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే త్వరలో ఒక శుభవార్త అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. తక్కువ జీతం అందుకునే ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ స్కీమ్ లేదా పీఎఫ్ స్కీమ్ లాంచ్ చేసింది. దీని ప్రయోజనాలను మరింత పెంచేందుకు ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకే మెరుగైన పెన్షన్లు ఉండేవి. ఈ స్థాయిలోని ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. త్వరలోనే ప్రైవేటు రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ 10,500 పొందవచ్చు. ప్రభుత్వం ఈపీఎఫ్ఓ సభ్యుల బేసిక్ శాలరీ లిమిట్ను 15,000 నుంచి 21,000కు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మార్పు 2025లో అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం అందుకునే పెన్షన్ భారీగా పెరుగుతుంది. అమల్లోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్ఓ పథకం కింద లక్షల మంది ప్రైవేటు రంగ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. వచ్చే ఏడాది ప్రభుత్వం బేసిక్ శాలరీ పెంచిన తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుందని ప్రస్తుతం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్లు గరిష్టంగా 15,000 బేసిక్ శాలరీపై లెక్కిస్తారు. ఇది నెలకు 1,250కి కాంట్రిబ్యూషన్ పరిమితం చేస్తుంది. వేతన పరిమితిని 21,000కి పెంచితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ నెలకు 1,749కి పెరుగుతుంది. ఇలా ఎక్కువ పెన్షన్ కార్పస్ క్రియేట్ అవుతుంది. నెలవారీ పెన్షన్ 10,000కు పైగా లభిస్తుంది. అయితే ఈపీఎస్ పెన్షన్కు అర్హత పొందాలంటే మీరు తప్పనిసరిగా కనీస పెన్షన్ 10 సంవత్సరాల పాటు స్కీమ్లో కాంట్రిబ్యూట్ చేయాలి. మీకు 58 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.